మన స్టాఫ్ ఫీల్డ్ లెవెల్ వరకు వచ్చిన అందరికీ నమస్కారం. మనం ఈ డిస్ట్రిక్ట్ ని తర్వాత మొత్తం హెడ్ క్వార్టర్ లెవెల్లో ఆల్రెడీ డైరెక్టర్ గారు తర్వాత మేము అందరూ కూర్చొని దిస్ ఇస్ నాట్ ఎ స్మాల్ టాస్క్ ఇన్ ద సెన్స్ కి ప్రతి సంవత్సరం మనం ఎవ్రీ ఇయర్ మొత్తం రాష్ట్రంలో మనం 50,000 కేసు పెడుతున్నాం ఓన్లీ ఇన్ ఐడి. కానీ ఆ ప్రాబ్లం తగ్గడం లేదు. మనం వెళ్ళడం ఈ మన స్టాఫ్ అక్కడికి వెళ్ళడం, సో ఈ పద్ధతిలో మనము మళ్ళీ వెళ్తే ఈ సంవత్సరం కూడా మనం 50,000 కేసు బుక్ చేస్తాము. సో వీ నీడ్ టు ఫైండ్ ఇట్. అంటే వన్ థింగ్ ఈజ్ దేర్, ప్రతి డిపార్ట్మెంట్లో కొంతమంది నెగిటివ్ ఎలిమెంట్స్ ఉంటారు. ఏ డిపార్ట్మెంట్ చూసినా ఎక్సైజ్లో కూడా ఉండొచ్చు. కానీ నేను వచ్చిన ముందే నుంచి అందరికీ ఒక క్లియర్ మెసేజ్ ఇస్తున్నాము. అంటే మీరు ఎక్కడైనా మాకు ఈ తప్పు పని చేసి దొరికితే వాళ్ళ మీద డెఫినెట్గా యాక్షన్ అవుతుంది. ఇప్పుడు ఆల్రెడీ దీనికి సంబంధించి మనం 3 ఎస్ఐని ఇంతకుముందు కూడా లాస్ట్ వీక్ 10 days బ్యాక్ సస్పెండ్ కూడా సిఐని సస్పెండ్ కూడా చేయడం జరిగింది. సో అందరికీ మెసేజ్ అయితే మొత్తం పూర్తిగా ముందు నుంచి వెళ్తూ పోతున్నామంటే ఎక్కడ కూడా ఏమైనా మీ తప్పు దొరికితే అంటే మీ ఇన్వాల్వ్మెంట్, ఈరోజు కూడా ఆ విషయం వచ్చింది. కొంతమంది మన వాళ్ళే చెప్పినారు, మోలు ఉండొచ్చు, మన వాళ్ళే కబర్ ఇచ్చేస్తారు. సో ఎవరైనా ఉంటే మాకు దొరికితే వాళ్ళ మీద కఠినమైన చర్య డెఫినెట్గా ఉంటుంది. అంటే సిండికేట్ ఈజ్ సంథింగ్. ఇప్పుడు మన యాక్ట్ ప్రకారం, మన రూల్స్ ప్రకారం కొన్ని విధానాల్లో ఎవరైనా ముందుకు వస్తే వాళ్ళు షాప్స్ లేదా బార్ నడిపించవచ్చు. ఇప్పుడు మేము ఇది ఈయన బ్రదర్, ఈయన సిస్టర్ అనేది అని మనం వి డోంట్ డిఫరెన్షియేట్. అది సిండికేట్ వాళ్ళు సిండికేట్ అయి మళ్ళీ ఆ రూల్స్ని వయలేట్ చేస్తూ మీ డిపార్ట్మెంట్ మీద ప్రెషర్ చేస్తూ ఏమైనా చేస్తే డెఫినెట్గా వాళ్ళ మీద కూడా యాక్షన్ మనం చేస్తున్నాం. ఇప్పుడు మొన్నే ఇన్స్పెక్టర్స్తో పాటు 7 షాప్స్ని నేను క్యాన్సిల్ కూడా చేశాను. మొన్న లాస్ట్ మంత్ డిసెంబర్లో 7 షాప్ క్యాన్సిల్ కూడా. అంటే వాళ్ళు కొంతమంది సిండికేట్ అయ్యి ఏదో 20 రూపాయలు 30 రూపాయలు ఎక్కువ తీసుకొని కొంతమంది 6 గంటలకి 7 గంటలకి షాప్ తీసేసి ఇలాంటి 7 కేసెస్ 7 షాప్స్ కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది. సో ఇన్స్ట్రక్షన్స్ ఫస్ట్ ఇంతకుముందు ఎప్పుడు చేయలేదు ఎవరు. సో ఒకేసారి అన్నీ చేసేసి మళ్ళీ అది రివ్యూ చేస్తూ వెళ్తున్నాము. ఎక్కడ కూడా తప్పు జరిగితే వీఆర్ టేకింగ్ యాక్షన్. నో, మన ఈ ఎఫర్ట్ అయితే కంటిన్యూ అవుతుందండి. ఇప్పుడు ఓన్లీ థింగ్ ఈజ్ దట్ రెగ్యులర్గా మనకు ఎస్టీఎఫ్ ఉన్నది, డైరెక్టర్ గారు ఉన్నారు. ఎస్టీఎఫ్ ద్వారా రేట్ పెట్టేసి మనం ఎక్కడ కూడా ఏమైనా దొరికితే వీల్ టేక్ యాక్షన్. 2 కేసెస్ ఎంఆర్పి కేసెస్ స్టేట్ వైడ్ బుక్ చేయడం జరిగింది. ఇమ్మీడియట్గా ది సేమ్ డే వీ విల్ కమ్యూనికేట్ టు ది ఒక 3 సిఐలు 3 ఎస్ఐలు 20 మంది కానిస్టేబుల్తో టీం ఉంటుంది. ఫస్ట్ వాళ్ళకి ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం ఈ ప్రణాళిక ఇంకో వారంలో చేసేసి మొత్తం జిల్లాలో ఉన్నటువంటి ఐడి ప్రోన్ గ్రామాల్లో పోతాం.
ఖచ్చితంగా జిల్లా యంత్రాంగం మొత్తం ఎక్సైజ్ యంత్రాంగం మిగతా అన్ని డిపార్ట్మెంట్ సమన్వయంతో దీని మీద పోతాం. రీహాబిలిటేషన్ కల్పిస్తూ రిపీటెడ్గా చేసే వాళ్ళ మీద కఠోరంగా వ్యవహరిస్తాం. అదేవిధంగా దీనిలో కొన్ని ఇతర రాష్ట్రాలతో కర్ణాటక తమిళనాడుతో కూడా కొంత సమన్వయం అవసరం ఉంటుంది. అవన్నీ కూడా చేసుకుంటా ఖచ్చితంగా చిత్తూరు జిల్లాలో ఈ ఐడి లిక్కర్ని పూర్తిగా నిర్మూలించడానికి మేమందరం కూడా కృషి చేస్తాం.